చూస్తుంటే కొంత ఇబ్బందికరంగా ప్రజలకు తయారవుతుంది తప్పితే కాంగ్రెస్ ఈరోజు ఎన్ని గెలిచినాయో ఏందో అంతా కూడా ప్రజలకు తెలుసు. ప్రత్యేకించి ఈరోజు బీఆర్ఎస్ ఏమో అసలు మామూలుగా కాదా, ఎట్లా కాంగ్రెస్ పార్టీకి మామూలు వ్యతిరేకత రాలేదని చెప్పేసి వాళ్ళ పత్రికలో డాకా బజాయించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో సర్కారుకు సగం మార్కులే అని చెప్పి ఈ పత్రిక మరి దీనికి కనీసం వెనకటికి ఇది నమస్తే తెలంగాణ అని ఉండే, కానీ ఇప్పుడు గుమస్తాను దాటి ఇంకా బానిస పత్రిక అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా సగం మార్కులే వచ్చినాయని, కాంగ్రెస్కి ఎదురు దెబ్బ అని, కనీసం సరే నాయకుల కంటే వాళ్ళ నాయకుల కంటే సిగ్గు లేదు, కానీ ఈ పత్రిక కన్నా కొంచెం పత్రికా విలువలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మిత్రులారా, ప్రత్యేకించి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, బీజేపీ బండి సంజయ్ గారు చాలా కొంచెం ఎక్కువనే మాట్లాడుతున్నాడు. ఆయన మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రో లేకపోతే కరీంనగర్ కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు, కరీంనగర్కి పరిమితమైన కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు. తర్వాత ఏమంటాడు, ఆయన బెదిరిస్తుండే ఏకంగా, నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వకపోతే ఇక మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని ఎట్లా ఉరికిస్తా చూడు. కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఉరికిస్తాడ మొత్తం, ఎక్కడికక్కడికి కరీంనగర్ రోడ్ల మీద ఉరికిస్తా అని చెప్తున్నాడు. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుసంధానంగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, బీజేపీకి ఎంఐఎంకు రాజకీయ రహస్య ఒప్పందం లేదని బండి సంజయ్ తన గుండె మీద చేసుకోనో లేకపోతే తన పార్టీ మీద ఏమంటారు ప్రమాణం చేసి చెప్పగలడా? దేశవ్యాప్తంగా బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కై చేసే రాజకీయాలే కదా. బీహార్లో వచ్చే సమస్యలైనా, ఉత్తరప్రదేశ్లో వచ్చే సమస్యలైనా, ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చింది, లేదంటే బీఆర్ఎస్ పోకడలు బాగలేక కొంత సమర్థన చేస్తున్నారు. అయినా కూడా విమర్శలు చాలా సీరియస్గా చేస్తున్నారు కదా మా మీద. బీజేపీ కంటే ఎక్కువనే చేస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం గిలగిల కొట్టుకొని మనోడు విలవిలలాడినా కూడా మెజారిటీ రాక హంగు వచ్చే వరకే మనోడు మొత్తం కంగు తిన్నాడు. ఇది సమస్య. ఇప్పుడు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఎంఐఎంకి అంటగట్టేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నా, మీరు ఇక మతాల పేరు మీద కుట్రలు చేసిండ్రు, కులాల పేరు మీద కుట్రలు చేసిండ్రు, ఇంకా ఎన్నో రకాల కుట్రలు చేస్తూనే ఉంటారు. కానీ మీ పెర్ఫార్మెన్స్ ఏందిరా నాయన, ఇంత పోను పోయినసారి 293 వస్తే ఈసారి 234 ఏమో వచ్చినాయి. మీరు బీఆర్ఎస్కు చూస్తే, అదే బీజేపీకి చూస్తే, బీఆర్ఎస్ కూడా చెప్తా, మళ్ళీ మున్సిపాలిటీలు 0 గుండు 0. పోయినసారి అన్న 2 వచ్చినాయి, కానీ ఈసారి అది లేదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఉత్తర తెలంగాణలో మీదేదో నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నడుస్తుందా లేకపోతే మొత్తం పండుకుందా నాకు అర్థం కావట్లేదు. మరి ఏడికి పోయింది? ఇలా 7 కార్పొరేషన్ల క్లియర్గా ఇలా కాంగ్రెస్ పార్టీ 4 గెలిచి ఇలా మిగతా 2 అంశాల్లో కూడా ఒక సానుకూలతమైన ఆలోచన వస్తున్నది క్షేత్రం నుంచి. ఈరోజు మీరు ఎందుకు చతికిల పడ్డారో చెప్పకుండా, కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, మేము ఊకునేది లేదు, మొత్తం తగ్గేది లేదు, అసలు మేము తక్కువ వచ్చినాయి మాకంటారు, అసలు బీజేపీ గెలిచిందా ఏందని మీడియాలో చూస్తారు అనుకునే కాడికి వచ్చింది. ఇవన్నీ ఉడత ఊపులన్నీ, ఈ బెదిరింపులన్నీ చూసిండ్రు. కానీ ఇండిపెండెంట్లను కూడా మనోడు తీసుకుంటు బండి సంజయ్, ఇండిపెండెంట్లు కూడా తీసుకున్నాడు. మరి ఇండిపెండెంట్ల మీద విరుచుకపడ్డాడు ఇంతకుముందు, మాకు పోటీగా పెట్టిండ్రు ఇట్లా అని చెప్పి. ఇండిపెండెంట్ ఇంటికి పిలుచుకొని కండు వేసిన చరిత్ర ఉన్నది. మరి కాబట్టి అలా ఏదో కరీంనగర్లో మేమేదో చేస్తాం. నేనంటున్నా, నా ఆలోచన ఏంటంటే, మనోడు ఎవరు కేటీఆర్ ఏమంటున్నా అంటే, అసలు మొత్తం తెలంగాణలో మొత్తం మేము కంగు తినే కాంగ్రెస్ కంగు తినే ప్రచారం చేసినామని అంటుండు కదా. మరి కరీంనగర్లో, నిజామాబాద్లో ఎందుకు మరి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పోలే?
ఒకవైపు ఏమో ఎంఐఎంతో రాసే ఒప్పందం మొత్తట నడుస్తుంది. ఇక్కడ ఏది వాళ్ళ పార్టీ బతకడానికి వీళ్ళ పార్టీ బతకడానికి హైదరాబాద్ ఎన్నికల కొరకు చేస్తుంటారు. అది కామన్. హైదరాబాద్ ఎన్నికలు వచ్చేవారికి మళ్ళీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుపుతుంటారు. కానీ నేనేమంటుంటే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో ఎందుకు ప్రచారం చేయలే, నిజామాబాద్లో ఎందుకు ప్రచారం చేయలే? ఇలా ఎవరికి అనుకూలంగా ఉండడానికి ఈ ప్రయత్నం చేసిండ్రు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు, మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు. నేనంటున్నా ఉత్తర తెలంగాణలో 6 పైచిలకు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. 5 పైచిలకు ఎంపీలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి బీజేపీకి. వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించకపోగా బీఆర్ఎస్ సహకారం తీసుకున్న వాళ్ళ పరిస్థితి వెలువెల్లాడే పరిస్థితి వచ్చింది. అంటే గతంలో మీరు చూసింది కదా, 39 ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. అలాంటిది 8 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. 39 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్కు 0 వచ్చినాయి. గాడిద గుడ్డు వచ్చింది. మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చూడండి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి. మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. కానీ అనుకున్న 2 కార్పొరేషన్లలో బీజేపీ కాంగ్రెస్తో తలబడుతున్నది. అంటే ఏంది? ఎక్కడ తగ్గాలో బీజేపీ అక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరగాలనో అక్కడ బీజేపీ పెరుగుతున్నది. దేనికోసం? కాంగ్రెస్ను ఓడించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గాలనో తగ్గుతుంది బీజేపీ కోసం, ఎక్కడ పెరగాలనో పెరుగుతుంది బీజేపీ కోసం. ఒకరికొకరు. మరోడు అరవింద్ మధ్యన చూసినాగా ఇట్లా అవిభక్త కవుల గురించి చెప్తే ఆయనకు ఆత్మగౌరవ సమస్య వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు మీరు ఫెవికాల్ బంధాన్ని దాటి అవిభక్త కవలల దాటి అసలు మిమ్మల్ని ఒకరు తల నుంచి కాళ్ళ వరకు విడదీయరాని బంధంగా ఏర్పడ్డ పరిస్థితి ఉన్నది. క్లోన్. నేను ఒక భాషలో చెప్పాలంటే బీజేపీ క్లోన్